ఉన్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను. సో నేను పొద్దున్నే లేచి అయితే నా చింపిరున్న జుట్టును అయితే ఫస్ట్ సెట్ చేసుకుంటున్నా. బయట లేచి చూస్తే అందరు లేచేసారు, నేనే లేట్. సో వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. అండ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే వరండా క్లీన్ చేసుకుంటున్నా. వరండా క్లీన్ చేసి దాన్ని మొత్తం కడిగేస్తా. ఉన్నదే చిన్న వరండా. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే బ్రష్ చేసుకుంటూ బయట అయితే నిల్చొని చూస్తుంటే మొత్తం వెదర్ కూల్గా ఉంది. ప్లస్ చినుకులు వాన కూడా పడుతుంది. అందరు లేచి ఇంటి ముంగట ముగ్గులు అయితే వేసుకున్నారు. ఆ ముగ్గు మొత్తం ఆ వానతోటే పోతుంది. సో బ్రష్ వేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఫేస్కి అయితే ఏం అప్లై చేసుకుంటలేను. జస్ట్ నార్మల్గా ఒక బొట్టు వేసుకుంటా అంతే. ఆ బొట్టు కూడా ఉండనియాడు మా బాబు అయితే. వాళ్ళు పడుకున్నాడు కాబట్టి ఏ పనులైనా సైలెంట్గా చేయాల్సిందే, లేదంటే వాడు లేచి మళ్ళీ నాకైతే బాగా విసిగిస్తాడు. సో తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే పాలు వేస్తున్నా. పాలు మా బాబు కోసమే, మా కోసం అయితే కాదు. నేనైతే తాగా పాలు. మా హస్బెండ్ చాయ్ తాగుతాడు, సో ఆయన కూడా ఎప్పుడో ఒకసారి తాగుతాడు. పాలు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తాగి ఉండే, కానీ ఇప్పుడు అంత ఏం ఫుడ్ మీద ఇంత ఇంట్రెస్ట్ రావడం లేదు. సో దానికని బాబు కోసం అయితే పాలు పెట్టేసిన. పాలు వేడవుతుండగా బియ్యం కూడా కడిగేస్తున్నా. బియ్యం కడిగిన తర్వాత బాబుకి అయితే సపరేట్ అన్నమే. వాడైతే మెత్తగానే తింటాడు. ఇప్పటికీ వాడికైతే 18 నెలలు అయినా మెత్తటి అన్నమే తింటాడు. సో బియ్యం కడిగేసి అయితే పక్కన పెడుతున్నా. బియ్యం పక్కన పెట్టేసిన తర్వాత పాలు అయితే హీట్ అయిపోయినాయి. సో రొటీన్ అయితే 9:30 అట్లా లేస్తాం, కానీ ఈరోజు ఎందుకు మార్నింగే లేచిన. సో అందుకనే మీకు రొటీన్ బ్లాగ్ చూపించాలనుకుంటున్నా. పాలు ఇట్లా అన్నీ వేడైపోయిన తర్వాత అన్నం కూడా అయిపోతుంది. అన్నం అయితే ఆఫ్ అయిపోయింది. సో ఆలోపు నేను చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నా. ఫుల్ వీడియో అయితే తీయలేదు, ఫుల్ లెంత్ అయిపోతుందని. సో చపాతీ పిండి ముందే కలిపి పెట్టుకున్నా. చపాతీలోకి అయితే ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సో చపాతీ పిండిని కలిపేసిన తర్వాత ఇలా అయితే రొట్టెలు చేసుకుంటున్నా. డైలీ అయితే రొట్టెలు చేసుకోం, కానీ ఎప్పుడో ఒకసారి అయితే చేసుకుంటాము. ఈ పిండి మాత్రం నేను ఊరి నుంచే తీసుకొస్తా. జొన్న రొట్టెలు మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఈ జొన్న రొట్టెలు తింటే చాలా హెల్త్ మంచిది. సో అందుకని జొన్న రొట్టెలు ఎక్కువ తింటాం మేము. రొట్టెలు చేస్తున్నప్పుడు అయితే మా బాబు లేచిండు. వాడు లేచి ఇక నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. సో వాళ్ళ డాడీకి అయితే లేపి వాడికి ఇచ్చేసిన. సో నేను స్టాండ్ పెట్టుకొని వీడియో అయితే తీసుకుంటున్నా. సో అందుకనే వీడియో కొంచెం బ్లర్గా వచ్చింది. ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. అండ్ చపాతీలు అయితే చేస్తున్నా. దీనికి కాంబినేషన్గా అయితే ఆలు కర్రీతో చపాతీ బాగానే ఉంటుంది. సో ఏదన్నా మనం పప్పు అలాగే నార్మల్ కర్రీస్లో ఏదన్నా సూటబుల్గా మంచిగా సెట్ అయిపోతుంది చపాతీలోకి. సో అందుకనే చపాతీ చేసుకుంటున్నా. ఒకప్పుడైతే హ్యాండ్ తోటే ప్రెస్ చేసేటోళ్ళం, కానీ ఇప్పుడైతే ఇలా కోలలతోటైతే తొందరగా అయిపోతుందని కోలలతోటి చేస్తున్నాము. సో ఆలు టమాటా కర్రీ అయితే ఉడుకుతుంది. నాకైతే ఫేవరెట్ ఆలు. చాలామంది తినొద్దంటారు కానీ వాతం అని అంటారు. సో నేనైతే ఆలునైతే వదలను. ఆలు నాకు ఫేవరెట్ ఎంతైనా. కర్రీ అయితే వండేస్తున్నా. ఆలోపు ఫ్రెష్ అప్ కూడా అయిపోవాలి. సో హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నా. కర్రీ అయిపోయే లోపు అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి. మా బాబు లేచిండు, అలాగే వాళ్ళ డాడీ కూడా లేచిండు అన్నాను కదా. సో వాళ్ళిద్దరు అయితే టీవీ చూసుకుంటూనే కూర్చుంటారు. పొద్దున్న లేవగానే వాళ్ళకి టీవీ కావాలి. ఆ టీవీలలో బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నా ఫేస్కి అయితే ఏం అప్లై చేసుకోను. జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్ అంతే. మీకు ఏమైనా పింపుల్స్ పోయే టిప్స్ ఉంటే చెప్పండి. అలాగే నేను హెడేక్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ కాటుక వేసుకుంటా. అదేంటో నాకు తెలియదు. కాటుక వేసుకుంటే ఐస్లో ఉన్న డస్ట్ అంతా పోతుందని ఒక చిన్న టిప్ చూశాను యూట్యూబ్లో. సో అందుకని వేసుకుంటా. అలాగే హెడేక్ వచ్చినప్పుడు అయితే కాటుక కంపల్సరీ వేసుకుంటా. ఉన్న చిన్న జుట్టుని అయితే ఇలా దూకుంటా. ఎన్నిసార్లు దూకున్నా అయితే అది చంద్రముఖిలానే ఉంటుంది. ఉన్న హెయిర్స్ తోటి ప్రాబ్లం ఏం లేదు, కానీ ముంగటున్న బేబీ హెయిర్స్ తోటే ప్రాబ్లం. ఎంత మంచిగా దూకున్నా అవి మళ్ళీ అరుంధతిలాగా మారిపోతా. సో అందుకనే నాకు జుట్టు అంటే అంత పెద్దగా నచ్చదు. సో సింపుల్గా పోనీటైల్ వేసుకొని క్లిప్స్ అయితే పెట్టుకుంటా. క్లిప్స్ పెట్టుకున్న తర్వాత రెడీ అయిపోయాను. సో 8:50 8:30 లోపే నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. డైలీ అయితే ఎక్కువ ఇలా ఉండదు, కానీ టైం చేంజ్ ఉంటుంది. 9:30 లోపు అయితే
టిఫిన్స్ చేస్తాము. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత బాబుకైతే ఫుడ్ తినిపిస్తున్నా. వాడికైతే బొమ్మలైతే ఫుల్ ఇష్టం. ఇప్పటి నుంచే టీవీ చూసుడు అలవాటు అయిపోయిండు. అయితే వాడైతే ఇప్పటి నుంచే బొమ్మలు చూస్తుండు. ఇంట్లో ఎన్ని ఆడుకునే వస్తువులున్నా ఇప్పుడు పిల్లలేమో ఫోన్లు ఇట్లనే పట్టుకుంటున్నారు. సో వాడికి తినిపించేసిన తర్వాత నేను కూడా తినేసిన. ఆలు కర్రీతోటి చపాతీ కాంబినేషన్ చాలా బాగుంది. అలాగే మీకు నచ్చినట్లయితే